ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఇవన్నీ కూడా చేంజ్ చేశానమాట ఇంటర్ వ్యవస్థలో. సో ఇక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. మనం వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. ఇందుకు సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇచ్చారండి. ఎలాంటి మార్పులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. ఇంటర్మీడియట్ విద్య అనగా మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఉంటుంది కదా. సో 2026-27 సంబంధించి ఇక విద్యా సంవత్సరానికి కీలక మార్పులు అయితే సంస్కరణలు అయితే చేసినట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నారు ఏంటనేది చూసినట్లయితే, సో గతంలో 12వ తరగతి అనేది చదవాలనే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇది డ్రాప్ అవుట్ పర్సెంటేజ్ పెరుగుతుండడంతో 10వ తరగతిలో కలపాలని చేశారు. కానీ ఇవన్నీ ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా వేశారు. సో ఇక మనకు 26-27 ఆర్థిక సంవత్సరానికి కావచ్చు, విద్యా సంవత్సరానికి కావచ్చు, అదేవిధంగా అకాడమిక్ క్యాలెండర్ నుంచి నూతన విధానం అమలు చేయనున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పరీక్ష విధానంలో కొన్ని చేంజెస్ చేశారనమాట. సో సైన్స్ విద్యార్థులకు సంబంధించి గతంలో ఏం చేశారంటే మనకు 30 మార్క్స్ అయితే ఉండేవన్నమాట ప్రాక్టికల్ విధానాన్ని. 2 సంవత్సరాలుగా వాటిని విభజించారు. ఇకపైన మొదటి ఏడాదిలోనే 15 మార్కులు, రెండో ఏడాదిలోనూ 15 మార్కులు ప్రాక్టికల్ అయితే నిర్వహిస్తారనమాట. సో ఇక అదేవిధంగా గణితం, హ్యూమనిటీస్ అనేది సబ్జెక్టులకు సంబంధించి కొత్తగా ఏదైతే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ABL అనేది తీసుకొస్తున్నారనమాట. సో ఇక అంతర్గత పద్ధతి మూల్యాంకనం ప్రవేశపెట్టారు. ఇక ఈ సంస్కరణల నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు కూడా సమూలంగా కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట. సో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం సవరించినటువంటి సిలబస్తో కూడిన పుస్తకాలు కూడా నిపుణుల కమిటీ పర్యవేక్షణ అయితే ఇప్పటికే రూపొందించారని చెప్పేసి, ఈ పుస్తకాల్లో డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా నాలెడ్జ్ బాక్సులు ఉంటాయి, QR కోడ్లు ఉంటాయి. భారతీయ జ్ఞాన వ్యవస్థలకు సంబంధించి నాలెడ్జ్ సమాచారాన్ని చేర్చారనమాట. విద్యార్థులకు మరింత అటునంగా ఉండేటువంటి సిలబస్ కాకుండా కొన్ని చేంజెస్ ఇచ్చారనమాట. సిమ్యులేషన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ పుస్తకాల పంపిణీ జూన్ 1 తేదీలో పూర్తి చేస్తామని కూడా ఇంటర్ బోర్డు అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా 2026-27 సంబంధించి ఇంటర్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు ఏంటంటే, ఇకపైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రాక్టికల్ పరీక్షలు ఇక మొదటి సంవత్సరంలో 15 మార్కులు ఉంటాయి. తర్వాత రెండవ సంవత్సరంలో వచ్చేసి 15 మార్కులు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చేంజెస్. మ్యాథ్లో వచ్చేసి మనకు యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇక ద్వితీయ సంవత్సరంలో ఇంటర్నల్ అసిస్టెంట్ ఒక ఏడాదికి 15 మార్కులు అయితే ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ 75 మార్కులకు బదులుగా 60 మార్కులు అయితే ఫైనల్ పరీక్షలు అయితే ఉంటాయి. హ్యూమనిటీస్లోనే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కి 20 మార్కులు ఇస్తారు. అదేవిధంగా మనకు పరీక్షలకు సంబంధించి ఫైనల్ పరీక్షలో 100 మార్కులకు బదులుగా 80 మార్కుల నిర్వహణ అయితే ఉంటుంది ఎగ్జామ్స్. అదేవిధంగా భాషా విభాగంలోనూ లాంగ్వేజ్ అంటాం కదా, ఇక అందులో వచ్చేసి మనకు 100 మార్కుల బదులుగా 80 ఉంటాయి మార్కులను ఫైనల్ పరీక్షలు. 20 మార్క్స్ ఇంటర్నల్గా అయితే అసెస్మెంట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రవేశం మే 12 ఇప్పటికే ప్రారంభమైంది. కొత్తగా అకాడమిక్ ఇయర్లో ACE అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ పేరుతో గ్రూప్ బోర్డు అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట. అంటే ఇప్పుడు గతంలో ఉన్న కోర్స్ కంటే ఇప్పుడు డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అలాగే MEC విద్యార్థుల కోసం ప్రత్యేక గణిత ప్రశ్నలు కూడా రూపొందించారనమాట. సో గత ఏడాది కంటే ముందుగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ విద్యార్థులకు అభ్యున్నతి తాము కట్టుబడి ఉన్నామని ఇంటర్ బోర్డు అయితే సెక్రటరీ కొత్త గ్రూప్ పరిచయం చేశారు. ఇవన్నీ కూడా మార్పులు అయితే చేంజెస్ చేశారు.